నేను ఆ విషయం మీ అమ్మ ముందే చెప్పొచ్చు. ఆ విషయం ఆమె ముందు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీకు ఇష్టం లేదు కాబట్టి. ఈ రుద్రా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదురా. ఇందాక నువ్వు కనిపించలేదని మీ వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా. అప్పుడే వాళ్ళతో చెప్పాను, నువ్వు కనిపిస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలనరా. కనిపించడమే కాకుండా నా చెయ్యి కొరికి పారిపోతావురా. చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం తప్ప వేరే ప్రాయచిత్తం లేదురా. ఆ యముడు కూడా మనిషి చచ్చాక నరకంలో శిక్షలు విధిస్తాడు. కానీ ఈ యముడు నరకమేంటో చూపించిన తర్వాతే చంపేస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొడతావా? నువ్వు స్పైడర్ మ్యాన్ కదరా. నన్ను చిత్త కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ అలా చూడకూడదురా. చేతిలో లాఠీ ఉంది కాబట్టి కొడుతున్నా. నా చేతిలో కూడా లాఠీ ఉంటే నేను కూడా కొట్టగలను రా. మేమంటే చేతగాని వాళ్ళం కాబట్టి ఈ లాఠీలు కర్రలు ఉపయోగిస్తున్నాం. నువ్వు స్పైడర్ మ్యాన్ కదరా, నీకెందుకు రావన్నీ? ఎగతాళి చేయకు. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మో, భయం వేస్తుందిరా. రే సూరి, స్పైడర్ మ్యాన్ నన్ను భయపెడుతున్నాడ్రా. చూడు రే, వీడిని చూస్తే నీకు భయం వేస్తుంది కదా. పోలీస్ అంటే జనాన్ని కాపాడాలరా,
ఇలా కొట్టకూడదు. అయ్యో వీడు మళ్ళీ నీతులు చెప్తున్నాడు రా. ఈ మాటలతోనే అనవసరంగా నన్ను కెలికావు. పోనీలని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే స్పైడర్ మ్యాన్ లో వచ్చి నా ప్రాణంతో చెడగొట్టావు. అంత చేసి నా చేతికి చిక్కిన తర్వాత కూడా మళ్ళీ అదే పొగరుతో మాట్లాడుతున్నావు. ఈ రుద్రకి ఏది నచ్చదో అదే నువ్వు చేస్తున్నావు. నాకు నచ్చనిది నా కళ్ళ ముందుంటే నేను తట్టుకోలేను. అది వస్తువైనా సరే మనిషి అయినా సరే. అందరూ అలా అనుకుంటే నువ్వెప్పుడో చచ్చుండేవాడు తెలుసా? ఏంట్రా అన్నా? నన్ను చంపే ధైర్యం ఎవరికుందిరా? రమ్మన్నా చూసుకుందాం. నన్ను చాటుగా తీసుకొచ్చి కొట్టడం కాదు. నిజంగా నీకు ధైర్యం ఉంటే నేనేం తప్పు చేశానో చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టు. ఏయ్! నువ్వు చేసిన తప్పుకి శిక్ష పోలీస్ స్టేషన్లో కాదురా, నా చేతుల్లోనే అనుభవించాలి. నిన్ను కసి తీరా చంపితే కానీ నా కోపం చల్లారదు. రుద్రా ఆగు, రుద్రా ఆగు. నేను చెప్పేది విను ఒకసారి. వద్దు రుద్రా, ఇంకా కొడితే వాడు చస్తాడు. చావాలనే కదా వాడిని కొట్టేది. ప్లీజ్ రుద్రా, నా మాట విను. నా పొద్దు సూరి వీడి అంతు చూస్తే కానీ నాకు నిద్ర పట్టదు. రుద్రా, వీడి వల్ల ఆ పూలబాబు గారు తప్పించుకున్నాడు. ఆ జానికి ప్రాణాలతో బయటపడింది. నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. వీడు మొదటిసారి నాతో పెట్టుకున్నప్పుడు పిచ్చోడు అన్న జాలితో వదిలేశాను. కానీ వీడి వల్లే నాకు ఎదురు దెబ్బ తగులుతుందని తెలుసుంటే ఆ రోజు వీడిని చంపేస్తుండేవాడిని. రుద్రా ఆవేశపడకు, రుద్రా ఆవేశపడకు. ఇప్పుడు వీడిని చంపడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ వీడు బ్రతుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అమాయకంగా కనిపిస్తూ ఏదో ఒక రకంగా నాకు మనశ్శాంతి లేకుండా అడ్డుపడుతూనే ఉన్నాడు. వీడు భూమి మీద ఉండటానికి వీల్లేదు. వద్దు రుద్రా. ఈ ఏకాకి వెధవ కోసం గుడిసెల్లో బ్రతికే జనం నన్ను బెదిరించి వెళ్లారు. వాళ్ళకి నేనేంటో చూపిస్తాను. విని రుద్రా ఆవేశపడతానా? నీకు ఏ ఆవేశం వద్దని చెప్పాను. కాసేపు ప్రశాంతంగా ఉండి నా మాట విను. ఏంటో నీ మాట వినేది? అది కాదు రుద్రా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ జానకి మీద మర్డర్ చేసి మిస్ అయ్యావు. ఆ విషయం జానకితో పాటు ఆ ప్రవళిక హరిశ్చంద్ర ప్రసాద్ కూడా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నీ మీద కన్నేసి ఉంచుతారు. ఈ టైంలో నువ్వు మర్డర్ చేసావని తెలిస్తే వాళ్ళు నిన్ను జైల్లో పెట్టించే వరకు ఊరుకోరు. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ పలుకుబడే ముందు నీ పోలీస్ పవర్ తట్టుకోలేదు రుద్రా. నేను చెప్పేది నిజమో అబద్ధమో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ టార్గెట్ ఆ జానకి హరిశ్చంద్ర ప్రసాద్. వాళ్ళ అడ్డు ఎలా తొలగించాలో ఆలోచిస్తావో, లేదా వీడిని చంపి వాళ్ళ అడ్డు తొలగించే అవకాశాన్ని చేజార్చుకుంటావో నీ ఇష్టం. ఇంకో విషయం రుద్ర, ఒకవేళ నువ్వు ఈ మర్డర్ కేసులో ఇరుక్కుంటే మాత్రం పోలీసులు నీ గురించి కూపి మొత్తం లాగుతారు. అప్పుడు నువ్వు రుద్రవు కాదు, భద్ర అనే విషయం తెలిసిపోతే చాలా ప్రమాదం ఉంది. వీడి కోసం గుడిసెలో జనం వచ్చి బెదిరించారన్నావు. వీడిని టార్గెట్ చేసావని తెలిస్తేనే అంతగా రియాక్ట్ అయిన వాళ్ళు వీడిని చంపితే ఇంకెంతలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆలోచించు. బికారి వెధవలు వాళ్ళు నన్నే చేస్తారు. నాతో పెట్టుకుంటే వాళ్ళే అడ్రస్ లేకుండా పోతారు. అలా అనుకోకు రుద్రా. చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నావు, గుర్తుందా? బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి. ఒక్కసారి గుర్తు చేసుకో. అలాగే వాళ్ళందరినీ నువ్వు ఒక్కడివే ఎదుర్కోలేవు రుద్రా. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకో. వీడి అందు చుట్టూ నీకు 5 నిమిషాల పని, కానీ ఆ పని చేయాల్సింది
జానకి మీద ఉన్న పగ తీర్చుకున్న తర్వాతే. అంతవరకు కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండక తప్పదు. నీ ప్లాన్ సక్సెస్ అవడానికి నేను మంచి సలహా ఇవ్వకపోవచ్చు, కానీ నీ వెల్విషర్గా నీ మంచి కోసం మాత్రం ఒక సలహా ఇస్తున్నాను. దీనివల్ల నీకు ఎలాంటి నష్టం జరగదు రుద్రా. ఒకసారి నా మాట విను ప్లీజ్. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చీకటి పడ్డాక ఎవరూ చూడకుండా వీడిని తీసుకెళ్ళి ఆ గుడిసెల దగ్గర పడేద్దాం. వీడి అదృష్టం బాగుంటే తెల్లారేసరికి వాళ్ళకు దొరుకుతాడు, లేదంటే చస్తాడు. అది వాడి కర్మ. సరే, కానీ ఓ రోజు గడిచింది. పిచ్చోడు ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు చాలా భయంగా ఉంది. ఊరుకో రాజయ్య, వాడికి ఏం కాదు. వాడు క్షేమంగా తిరిగొస్తాడు. తిరిగి వచ్చేవాడైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేవాడు. వాడింకా ఇంటికి తిరిగి రాలేడు. కనీసం ఇల్లు ఎక్కడుందో చెప్పడం కూడా చేత కాదు. ఎలా తిరిగి వస్తాడు? నిజమే రాజయ్య, పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రాక్షసుడి మాటలు వింటే మన పిచ్చోడు దొరికినా మనకి అప్పగించడని అర్థం అయిపోయింది. వాడు ఇంటికి రాకపోయినా పర్వాలేదు, వాడి చేతికి మాత్రం చిక్కకూడదని నేను నిన్నటి నుంచి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏ దేవుడు దయదలిచి వాణ్ణి నా దగ్గరకు చేర్చాడో ఆ దేవుడే వాణ్ణి ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడి నా దగ్గరకు చేర్చాలి. ఆ దేవుడు నీ గోడు తప్పకుండా వింటాడు రాజయ్య. మీ ఇద్దరి మధ్య ఇంత అనుబంధం పెనవేసుకుని ఉన్నది ఇలా అర్ధాంతరంగా తెగిపోవడానికి కాదు, మనుషుల్ని పరీక్షించడానికి. ఆ దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఏం పనులో ఏంటో పోయి ఆ ఎర్రిబాగులాడు జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడు చీమకు కూడా అన్యాయం తలపెట్టడు. అలాంటి వాణ్ణి ఇన్ని కష్టాలు పెట్టడానికి ఆ మాయదారి దేవుడికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. పాపం ఆ పిచ్చోడు ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియక ఎన్ని బాధలు పడుతున్నాడో. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. అసలు రాత్రంతా తినకుండా ఎలా ఉన్నాడో ఏంటో. ఊరుకో రాజయ్య, వాడేమైనా చిన్నపిల్లాడా? ఆకలిస్తుందని అడిగితే ఎవరో ఒకళ్ళు పెట్టకపోరు. నువ్వేం బాధపడకు. ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడో చోట ఉండుంటాడు. తలా ఒకవైపు వెళ్ళి మనందరము వెతికితే తప్పకుండా కనిపిస్తాడు. అవును రాజయ్య, వాణ్ణి వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. వాడి కోసం ఏడుస్తూ రాత్రి నుంచి పస్తులున్నావు. వాడు కనిపించే వరకు నాకేది మింగుడు పడదు. నన్ను బలవంతం చెయ్యొద్దు. అలా అంటే ఎలా రాజయ్య? వాడి కోసం ఎదురు చూడ్డానికైనా ఒంట్లో ఓపిక ఉండాలి కదా. వాడి గురించి ఆలోచిస్తూ నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎలా? నేను ప్రాణాలతో ఉన్నదే వాడి కోసం. వాడు లేనప్పుడు నా ప్రాణాలు ఉంటే ఎంత, పోతే అయ్యో, ఎంత. ఏంది రాజయ్య? అవేం మాటలు రాజయ్య? రేపు వాడు తిరిగి వచ్చేసరికి నీకేమైనా అయితే వాడెలా బతుకుతాడు?
పిచ్చోడా ఏమైందిరా? ఎవడ్రా నిన్ను ఇలా కొట్టి పాడేసింది? ఆడెవడో చెప్పరా? ఇంకెవరు రాజయ్య? ఆ పోలీసుడు అయి ఉంటాడు. మన ముందే అంత ధైర్యంగా సవాల్ చేశాడు. ఖచ్చితంగా వాడి పని అయి ఉంటుంది. ఊరుకుంటున్నాం కదా అని వాడు మనల్ని చేతగాని వాళ్ళగా భావించాడు. పేదవాడి కడుపు మండితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. ఆవేశపడకు రాజయ్య. ముందు వీడిని ఆసుపత్రికి తీసుకుపోదాం పద. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నందిని గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నేను శ్రీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నందిని గారు ఎవరి మంత్ చెకప్ కి వస్తారు కదా, ఈ రోజు ఆవిడకి అపాయింట్మెంట్ ఉందండి. ఒకసారి గుర్తు చేద్దామని రిమైండ్ కాల్ చేశాను. అలాగా, సరే, నేను నందినిని హాస్పిటల్కి తీసుకొస్తాను. ఓకేనండి. మీ అపాయింట్మెంట్ టైం 11 o'clock అండి. ఆ టైం కల్లా హాస్పిటల్కి వచ్చేయండి. ఓకే, అలాగే. ఓకే అండి. నందిని, నందిని, ఏంటి? హాస్పిటల్ నుంచి జనరల్ చెకప్ కి రిమైండ్ కాల్ చేశారు. నువ్వు ఫ్రెష్ అయితే వెళ్దాం. అలాగే. అత్తయ్య, అత్తయ్య, ఏంటి జానకి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? ఏం లేదత్తయ్య, నందినిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. ఈ రోజు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉందట. అలాగా, సరే తీసుకెళ్ళు. కానీ జాగ్రత్త, అసలే నెలలు నిండిన పిల్ల. అత్తయ్య, నందినిని జాగ్రత్తగా చూసుకోవాలని మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఇక్కడే 9:30 అయిపోతుంది. ఇంకా నందిని రావట్లేదేంటి? నందిని, నందిని, త్వరగా రా, వస్తున్నా. బయలుదేరుదామా నందిని? వెళ్ళొస్తాం అత్తయ్య. నందిని, జాగ్రత్తమ్మా. అలాగే. ఆగండి. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? నందిని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. ఏం అవసరం లేదు. అవసరం లేకపోవడం ఏంటి విజయ్? ఏ ప్రతిదీ నీకు క్లారిటీగా చెప్పాలా? చెప్పు. రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. అలాగే నాకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నందినితో నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్తే మంచి జరుగుతుందో వాళ్లే వెళ్ళాలి. అమ్మా, నందిని నువ్వు తీసుకెళ్ళు. నందిని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా భార్యకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడానికి మా అమ్ముంది. నా భార్య విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే అందరికీ మంచిది. అమ్మా, ఆలస్యం చేయకుండా నందిని తీసుకెళ్ళు. అది కాదురా, జానకి తీసుకువెళ్తుంది కదా. అమ్మా, నీకు తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు, నేనే తీసుకెళ్తాను. అంతేగాని ఎవరో పరాయి వాళ్ళు తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇలాంటి వాటికి పెద్దదానివి, నువ్వు వెళ్తేనే బాగుంటుంది. డాక్టర్ చెప్పే జాగ్రత్తలు నీకు తెలియాలిగా. అప్పుడేగా నువ్వు నందినిని బాగా చూసుకోగలవు. సరేరా నందిని,
పదమ్మా. డాక్టర్ గారు వేరే పేషెంట్ని చూస్తున్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే అమ్మా.